దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుకు సంబంధించి ఆయన ఇంట్లో అక్రమంగా తగలబడ్డ నగదుకు సంబంధించి లెక్కల్లో చూపని నగదుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇటు సుప్రీంకోర్టు కొన్ని చర్యలు తీసుకున్నది. ఆయన్ని అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయనకి ఎలాంటి కేసులు వాదించే అవకాశం ఇవ్వొద్దని ఢిల్లీ హైకోర్టును కోరింది. అయితే అలహాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు అలహాబాద్ హైకోర్టు చెత్తకుప్ప కాదు, ఇక్కడ తెచ్చి డంప్ చేయడానికి మేము అంగీకరించు, ఆయన మీద క్రిమినల్ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే వరకు కూడా విధులను బహిష్కరిస్తామని చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక 25 పేజీల డాక్యుమెంట్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన సాక్ష్యాల ఆధారాలు అనేక గందరగోళాలు జరుగుతున్నాయి. ఒక సందర్భంలో ఫైర్ డిపార్ట్మెంట్ ఐజీ ఎలాంటి నగదు దొరకలేదని ప్రకటించినట్టుగా వార్తలు వచ్చినాయి. తర్వాత అలాంటి ప్రకటన నేను చేయలేదన్న వార్తలు వస్తూ ఉన్నాయి. యశ్వంత్ వర్మ గారు అయితే దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన ఖండిస్తున్నారు. మొత్తంగా ఏం జరగబోతుంది, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిలితే ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు తిరిగి న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని నిలబెట్టగలుగుతుందా, భారత పార్లమెంటు పాత్ర ఈ సందర్భంగా ఎలా ఉండాలన్న అంశం మీద వాళ్ళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పిన చర్చలో మనతో పాటు వివి లక్ష్మణ్ గారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో జస్టిస్ చంద్రకుమార్ గారు మనతో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. లక్ష్మణ్ గారు, మీకు తెలియంది కాదు, అంటే బాగా లోతుగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన అతి కొద్ది మందిలో మీరు ఒకళ్ళు. న్యాయ వ్యవస్థకి సంబంధించి ఎప్పటి నుంచో చాలా అందరికీ ఇది బహిరంగ రహస్యమైన దేవతా వస్త్రాలాగా అవినీతి ఉన్నా, ఎవరు అవినీతి ఉందని చెప్తే ఆ ఉన్న ఒక్క వ్యవస్థ మీద కూడా నమ్మకం పోద్దేమో, ప్రజలకి కొద్దో గొప్ప కాస్త విశ్వాసం ఉన్నది దాని మీద అని చెప్పి మేధావులంతా కొంచెం దాన్ని అలా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా పాపం బద్దలైనట్టుగా ఆ డబ్బు దొరకటం, అదంతా బయటపడటం, మొత్తం ఒక వారం పాటు అసలు అది బయటికి రాకుండా ఆపారని ఇలా రకరకాల ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. చాలామంది అంటున్నది సాధారణ ప్రజలకు ఒక న్యాయం, జడ్జీలకైతే ఒక న్యాయం అన్న ఇది ఇంతవరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదంటున్నారు. అనేక వ్యవస్థలు ఉన్నాయి మనకి. అక్రమ డబ్బు ఉంటే ఈడీ చర్యలు తీసుకోవాలి, లేకపోతే అసలు లోక్పాల్ లాంటి బలమైన వ్యవస్థలు అవినీతి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా అనుకూలంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. వీటన్నిటి రోల్ ఏమి లేదా, కేవలం కొలీజియము సుప్రీంకోర్టు తప్పితే ఇంకెవరు న్యాయమూర్తుల అవినీతిని ప్రశ్నించలేరా? దీని గురించి మనం మాట్లాడుకునే ముందు భారత రాజ్యాంగం ఏమంటుంది అన్నది, జడ్జెస్ యొక్క ప్రవర్తన గురించి అన్నది కూడా మనకు తెలియాలి. యాక్చువల్ గా మీరు ఆర్టికల్ 121 ఒకసారి చదివితే అసలు ఏమంటుందంటే, హైకోర్టు మరియు సర్వోన్నత న్యాయమూర్తుల కర్తవ్య నిర్వహణ నడవడి పైన పార్లమెంట్ లో చర్చ జరపరాదు. ఈ ఆంక్ష న్యాయమూర్తిని తొలగించే నిమిత్తమైన రాష్ట్రపతికి సమర్పించే అభిశంసన తీర్మానానికి వర్తించదు అంట. అంటే ఆర్టికల్ 121 తీసుకున్నా, ఆర్టికల్ 211 తీసుకున్నా. ఆర్టికల్ 121 అన్నది సుప్రీంకోర్టు జడ్జీలకి, ఆర్టికల్ 211 అన్నది హైకోర్టు జడ్జీలకి వర్తిస్తుంది. అంటే వారి యొక్క ప్రవర్తన గురించి గాని, తర్వాత వారి యొక్క కర్తవ్య నిర్వహణ గురించి గాని, నడవడిక పైన గాని ఈవెన్ పార్లమెంట్ లో కూడా చర్చించకూడదు. అంటే ఎందుకంటే జ్యుడిషియరీకి ఒక విశిష్టమైన స్థానం ఉంది మన భారతదేశంలో రాజ్యాంగం. లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే ఈ లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ అన్నది సక్రమంగా పనిచేస్తుందా లేదా అన్న విధిని నిర్వహించేది జ్యుడిషియరీ. అందువల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది కూడా మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అందువల్ల మీరు చూస్తే కొలీజియం విధానం ద్వారా, అంటే ప్రభుత్వం యొక్క ఏ మాత్రం వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ లేకుండా హైకోర్టు, సుప్రీం కోర్టుల జడ్జీల నియామకాలని కొలీజియం సిస్టమ్ అన్నది వర్తింపజేస్తుంది. అంటే ఆ విధమైన స్థానాన్ని మనం జ్యుడిషియరీకి ఇచ్చున్నాం. ఆ తర్వాత సుప్రీం కోర్టు మరియు హైకోర్టు జడ్జీల మీద ఏదైనా ఇంపీచ్మెంట్ చర్య తీసుకోవాలంటే, అభిశంసన చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ కూడా 124(4) తర్వాత వచ్చేసి 218 అని రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ లో ఇవ్వబడింది. దానికోసం ఏం చేయాలంటే 100 మంది లోక్సభ ఎంపీలు గాని, 50 మంది రాజ్యసభ ఎంపీలు గాని ఈ ఇంపీచ్మెంట్ మోషన్ అన్నది మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత పార్లమెంట్ లో ఒక
కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. ఆ కమిటీలో ముఖ్యంగా చీఫ్ జస్టిస్ గారు, మిగతా 2 జడ్జీలు, ఒక జ్యూరిస్ట్ ఇలా ఉంటారు. వారు నిర్ణయించిన తరువాత దాని మీద చర్చ జరిగి 2 సభల్లో అంటే లోక్సభ మరియు రాజ్యసభల్లో మెజారిటీలో అది అభిశంసన తీర్మానం అన్నది పాస్ కావాలి. తరువాత హాజరైన వాళ్ళలో 2/3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి కనుక ఎస్ అని చెబితే అప్పుడే ఒక హైకోర్టు జడ్జిని గాని సుప్రీంకోర్టు జడ్జిని గాని వారిని విధుల నుంచి తీసివేసే ఒక పరిస్థితి మన రాజ్యాంగంలో. అని ఈ రాజ్యాంగాన్ని ఒకసారి చూస్తే కేవలం 2 విషయాలకు మాత్రమే ఈ అభిశంసన తీర్మానం అన్నది వర్తిస్తుంది. ఒకటి వచ్చేసి మిస్బిహేవియర్, రెండవది వచ్చేసి ఇన్కెపాసిటీ. ఈ రెండిటి గురించి మాత్రమే అభిశంసన అన్నది మీరు చేయగలరు. అదైన తర్వాత ఒకసారి చూసుకుంటే బాంబే హైకోర్టులో ఒక పరిస్థితి ఏర్పడింది 1995లో. అక్కడ ఏం చేశారంటే బార్ అసోసియేషన్ వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న చీఫ్ జస్టిస్ మీద వారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళొక తర్వాత సుప్రీం కోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. ఈ విధంగా బార్ అసోసియేషన్ ఈ విధంగా ఒక జడ్జి గురించి మాట్లాడడం తప్పు అని చెప్పినప్పుడు అప్పుడు జరిగిన సుప్రీంకోర్టు రూలింగ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ అన్న వాటిని వదిలేసి మిగతా విషయాలను ఎంక్వైరీ చేయడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయవచ్చు అన్నది నిర్ణయించడం జరిగింది. దానికి ఏం చేయాలంటే కన్సర్న్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక రిపోర్ట్ పంపించాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చించుకుంటున్న విషయం కూడా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు సిజేఐ గారు 3 సభ్యులున్న ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీరు చూసుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కోర్టు, తర్వాత వచ్చేసి ఒక జడ్జి కర్ణాటక జడ్జి హైకోర్టు జడ్జి, 3 కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ విషయం ఎంక్వైరీలో ఉంది. అందులో మీరు అనుకుంటే సంబంధిత జడ్జి గారు కూడా నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదని వారు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ అండర్ ఎంక్వైరీ ఉన్నది. ఈ ఎంక్వైరీ రిపోర్ట్ తరువాత సిజేఐకి సబ్మిట్ చేస్తారు. సిజేఐ గారికి సబ్మిట్ చేసిన తర్వాత వారి ముందు 2-3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే వీరు ఇందులో చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎంక్వైరీలో అవి నిర్ధారించబడ్డాయి అంటే జనరల్ గా వారిని రిజైన్ చేయడానికి అడుగుతారు. రిజైన్ చేయడానికి ఒప్పుకోకుంటే వారిని వేరొక ఏదో ఒక హైకోర్టులో వాడి దగ్గర ఎలాంటి జ్యుడిషియల్ వర్క్ కూడా ఇవ్వకపోవచ్చు. తర్వాత ప్రెసిడెంట్ గారి దగ్గరికి అది పంపించవచ్చు. సో ఈ విధమైన మనకు ఈ వెసులుబాట్లు అంటే ఈ విధమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ రక్షణ ప్రొటెక్షన్ ఉంది అనుకోవాలి, ఒక రకంగా ప్రొటెక్షన్ ఉండాలి. తర్వాత జ్యుడిషియల్ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది కూడా 1985 లో చేయడం జరిగింది. అంటే ఏదైనా సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో ఏదైనా ఒక జడ్జి తీర్పిస్తే ఆ తీర్పు విరుద్ధంగా మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడమో ఇలాంటివి ఉండదు. అది కూడా ఒక ప్రొటెక్షన్. సో ఈ విధంగా సర్వోన్నతమైన జడ్జి వ్యవస్థ, న్యాయ వ్యవస్థను దాని ఆ పర్టికులర్ స్టాండ్ ని కాపాడడానికి మన రాజ్యాంగంలోను ప్రొసీజర్స్ లోను ఈ విధమైన ప్రొటెక్షన్స్ అన్నవి మీరు అన్నట్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక మ్యాటర్ ఎంక్వైరీలో ఉన్నప్పుడు మనం దాని గురించి చర్చించవచ్చా అన్నది ఒక విషయం మనం మాట్లాడాలి. ఎందుకంటే మీరు అన్నట్టు మీకు సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఇవి పెట్టిండొచ్చు కానీ బేసిక్ గా మన వ్యవస్థ ఎలా ఉందంటే నో మ్యాన్ ఈజ్ ఫైనలీ ఈజ్ అన్ అక్యూజ్డ్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటాం. అంటే సపోజ్ ఈ ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆయన ఇందులో భాగస్వామ్యం లేదు అని తేల్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా మ్యాటర్ అండర్ ఈ ఎంక్వైరీలో ఉన్నప్పుడు మనం ఇన్ జనరల్ వ్యవస్థను గురించి గాని ఇందులో కావలసిన మార్పులు చేర్పుల గురించి మాట్లాడొచ్చు కానీ ఒక పర్టికులర్ వ్యక్తి గురించి ఈ స్టేజ్ లో మాట్లాడవచ్చా లేదా అన్నది ఒక అంశం మనం డిసైడ్ చేయాలి. అయితే ఇక్కడ లక్ష్మణ్ గారి అంటే దేశమంతా చర్చ జరుగుతుంది. మీరు అన్నట్టు పార్లమెంట్ లో చర్చించకూడదు అన్నా సరే ఏకంగా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఒక ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ సమావేశం ఒకటి జరిగింది.
వాళ్ళంతా కూడా దీన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. చర్చ జరుగుతుంది లక్ష్మణ్ గారు. ఇది ఇక్కడ ఒకసారి ఇట్లా బద్దలైన తర్వాత చర్చ పార్లమెంటు స్థాయిలోనే చర్చ జరుగుతుంది. అది రైట్ రాంగా నాకు తెలియదు. కానీ రెండో అంశం ఏంటంటే ఒక పాయింట్ ఇక్కడ చర్చకు వస్తున్నది. ఆయనకి న్యాయపరమైనటువంటి యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ఆయన్ని కంట్రోల్ చేయటమే కాకుండా అలహాబాద్ హైకోర్టుకి ఎందుకు బదిలీ చేశారు ఈ టైంలో అన్నది ఒక ప్రశ్నగా వస్తూ ఉంది. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు కొలీజియం ఇంకొక చర్చ కూడా ప్యారలల్గా ఏం జరుగుతుందంటే లక్ష్మణ్ గారు, చాలా కాలం నుంచి కొలీజియం వ్యవస్థను వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇప్పుడు అధికార విపక్షాలు కూడా, కాంగ్రెస్ బీజేపీ కూడా నిన్న దాని మీద కలిసి ముగ్గురు కలుసుకొని కూడా మాట్లాడుకుంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రావాలి అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ టైంలో దాన్ని ఏమన్నా కొంచెం బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? ఎలా చూడాలి? ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ మీద ఆల్రెడీ సుప్రీం కోర్టు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అన్నది ఇట్ ఈస్ అగేన్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ గా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు కొట్టేయడం జరిగింది. కాబట్టి ఒక ఇన్సిడెంట్ మీద మళ్ళా ఈ విధానాన్ని ఒక వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించినంత మాత్రాన అందరూ ఈ విధంగా ప్రవర్తిస్తారు అన్న ఒక అజంప్షన్ తో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని మనం డిస్టర్బ్ చేయవచ్చా అన్నది ఒక అంశం. ఓకే ఓకే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చిన తరువాత ఈ ఇన్సిడెంట్ పట్టుకొని దాన్ని ఏ విధంగా వాళ్ళు చేస్తారన్నది కూడా మనం ఆ విధంగా ఆలోచించవచ్చు. తర్వాత వారు వైస్ ప్రెసిడెంట్ గారు మీరు అన్నట్టు వారు ఆ విధంగా ఆల్ పార్టీ మీటింగ్స్ ఇవన్నీ తీసుకోవడం అన్నది కూడా ఏ విధంగా, ఎందుకంటే ఫైనల్ గా అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఒబే ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అన్నది సర్వోత్తమం మనం. కాబట్టి ఈ రాజ్యాంగంలో కావాలంటే మీరు అమెండ్మెంట్ తీసుకురండి, తీసుకువచ్చి అందులో ఈ విధమైన జడ్జీల గురించి కూడా చర్చించవచ్చు అన్న ఒక అమెండ్మెంట్ తీసుకురావచ్చు. తీసుకొస్తే ఆ విధంగా మీరు అన్నట్టు 121 గానీ 211 లో మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నామన్నది నా అభిప్రాయం. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి.